అందరికీ వందనాలు. యేసుక్రీస్తు శిలువ మరణానికి సిద్ధపడిన పరిశుద్ధ వారంలో మనము 3వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు పరిశుద్ధ మంగళవారం. బైబిల్ చరిత్రలో అత్యంత కీలకమైన చర్చలు, భవిష్యత్తు గురించి యేసయ్య చెప్పిన రాకడ ప్రవచనాలు మరియు అద్భుతమైన ఉపమానాలు జరిగిన రోజు ఇదే. ఈ వీడియోలో మనం మంగళవారం నాటి ప్రాముఖ్యతను, అందులో జరిగిన విషయాలను తెలుసుకుందాం. ఆదివారం నాడు జయధ్వనులతో యేసయ్య యెరూషలేములోకి ప్రవేశించిన తరువాత సోమవారం నాడు అంజూరపు చెట్టును శపించడం, దేవాలయాన్ని శుద్ధీకరించడం మనం చూసి ఉన్నాము. అయితే మంగళవారం నాడు యేసయ్య తన శిష్యులతో కలిసి బేతనియా నుండి యెరూషలేమునకు బయలుదేరారు. అంతకు ముందు రోజు ఆయన శపించిన అంజూరపు చెట్టు వేర్లతో సహా ఎండిపోవడాన్ని శిష్యులు గమనించారు. మత్తయి సువార్త 21:20లో శిష్యులు అది చూచి ఈ అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని ఆశ్చర్యపడిరి అని మనం చూడవచ్చు. ఇది కేవలం ఒక చెట్టు గురించి కాదు, ఫలించని ఇశ్రాయేల్ దేశానికి మరియు ఆధ్యాత్మిక ఫలాలు లేని మనిషికి రాబోయే తీర్పుకు సూచన. యేసయ్య యెరూషలేము దేవాలయంలోకి వెళ్లిన తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆయనను చిక్కుల్లో పడేయాలని అనేక ప్రశ్నలు అడిగారు. మొదటిగా, నీవు ఏ అధికారంతో వీటిని చేయుచున్నావని వాళ్ళు అడిగారు. అప్పుడు యేసయ్య, యోహాను బాప్తిస్మము పరలోకం నుండి వచ్చినదా, మనుష్యు నుండి కలిగినదా అని వారినే తిరిగి ప్రశ్న వేశారు. దానికి వారు ఏ సమాధానం చెప్పలేకపోయారు. తరువాత, కైసరుకు పన్నిచ్చుట ధర్మమా అని అడిగారు. అప్పుడు యేసయ్య, కైసరువి కైసరుకు, దేవునివి దేనికి అప్పగించండి అని సమాధానం ఇచ్చారు. తరువాత సద్దూకయ్యులు పునరుద్ధానం గురించి ఆయనతో తర్కించగా, అంటే దేవుడు సజీవులకే దేవుడని వివరించారు. మంగళవారం నాడు యేసయ్య దాదాపు 8 ముఖ్యమైన ఉపమానాలు చెప్పారు. ఇవి పరలోక రాజ్యపు మర్మాలను మనకి వివరిస్తాయి. మొదటిగా, 2 కుమారుల ఉపమానం. ఒక మనుషునికి 2 కుమారులుండగా ఆయన వారిని ద్రాక్ష తోటలో పనికి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు వాళ్ళలో ఒక కుమారుడు మొదట నేను వెళ్ళను అని చెప్తాడు. కానీ తర్వాత తన తండ్రితో అలా మాట్లాడినందుకు పశ్చాత్తాపపడి వెళ్తానని చెప్తాడు. మరి ఒక కుమారుడు వెళ్తానని చెప్పి కూడా వెళ్ళడు. ఇక్కడ వీళ్ళిద్దరి నుండి మనం చూసేది ఏంటంటే, మొదట పశ్చాత్తాపపడిన కుమారులు పాపులకు, సుంకరులకు సాదృశ్యం. వారు మొదట దేవునికి దూరమైన తర్వాత మారు మనస్సు పొందారు. కానీ రెండో కుమారుడు పరిసయ్యులకు సాదృశ్యం. వారు దేవుని మాట వింటామని పైకి భక్తి చూపిస్తారు, కానీ లోపల లోబడరు. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటంటే, మాటలు ముఖ్యం కాదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ముఖ్యము. రెండవ ఉపమానంగా దుష్ట రైతుల ఉపమానాన్ని ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 21:33 నుండి 46 వరకు మనం దీన్ని చూడవచ్చు. ఒక యజమాని ద్రాక్ష తోటను నాటి రైతులకు కౌలుకిచ్చి దూరదేశం వెళ్తాడు. ఆ ఫలాలను సేకరించుకునే సమయం వచ్చినప్పుడు తన దాసుల్ని పంపగా ఆ రైతులు దాసుల్ని కొట్టి చంపేస్తారు. చివరకు యజమాని, నా కుమారుణ్ణి పంపిస్తే వాళ్ళు ఇస్తారని అనుకొని తన కుమారుణ్ణి పంపగా, ఇతడే వారసుడు, ఇతన్ని చంపితే తోట మనదే అవుతుందని వాళ్ళు కుమారుని కూడా చంపేస్తారు. ఇక్కడ యజమాని దేవుడైతే ద్రాక్ష తోట ఇశ్రాయేల్ దేశం, దాసులు ప్రవక్తలు, కుమారుడు స్వయంగా యేసుక్రీస్తే. ఈ ఉపమానం ద్వారా యేసు తన మరణాన్ని ముందే ప్రవచించారు. దేవుని రాజ్యాన్ని తిరస్కరించిన వారి నుండి అది తీసివేయబడి ఫలించే వారికి, అంటే అన్యజనులకు లేదా సంఘానికి ఇవ్వబడుతుందని హెచ్చరించారు. తరువాత ఒక రాజు తన కుమారుని పెండ్లి విందుకు అతిథులకు పిలుస్తాడు. కానీ వాళ్ళు రకరకాల సాకులు చెప్పి రాకుండా తిరస్కరిస్తారు. అప్పుడు రాజు కోపించి వీధుల్లో కనిపించిన వారందరినీ పిలుస్తాడు. విందుకు వచ్చిన వారిలో ఒకడు పెండ్లి వస్త్రం లేకుండా ఉంటాడు. రాజు అతన్ని బయటికి నెట్టివేయిస్తాడు. విందు పరలోక రాజ్యానికి సాదృశ్యం అయితే పెండ్లి వస్త్రం అనేది దేవుని నీతికి సాదృశ్యం. క్రీస్తు అనుగ్రహించే నీతి వస్త్రాన్ని ధరించని వారు పరలోకంలో ఉండలేరనే దీని అర్థం. 10 మంది కన్యకల ఉపమానం మనందరికీ తెలుసు. 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకొని రెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళగా 5 బుద్ధిగల వారు, 5 బుద్ధి లేని వాళ్ళు వాళ్ళలో ఉంటారు. ఇక్కడ నూనె పరిశుద్ధాత్మకు మరియు సిద్ధపాటుకు సూచన. యేసయ్య రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. మనం ఎప్పుడు ఆత్మీయంగా మెలకుగా ఉండాలి. తలుపు వేయబడిన తర్వాత ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదని ఈ ఉపమానం ద్వారా మనము తెలుసుకుంటాము. తర్వాత ఒక యజమాని 3 దాసులకు వారి శక్తి ప్రకారం 5, 2 మరియు 1 తలాంతునిచ్చి వెళ్తాడు. ఈ తలాంతులు మనందరికీ కథ తెలుసు. దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని తలాంతులు ఇస్తాడు. అంటే పాడే వరం కానీ, సమయం కానీ, శక్తి కానీ, ఇలాంటివి కూడా దేవుని యొక్క తలాంతులే. వాటిని దేవుని మహిమ కోసం వాడకుండా దాచిపెట్టడం అనేది దేవుని దృష్టిలో పాపం. తర్వాత ఆయన గొర్రెలు మరియు మేకల తీర్పును గురించి చెప్పాడు. ఇది కేవలం ఉపమానం మాత్రమే కాదు, కానీ భవిష్యత్తులో దేవుని తీర్పు ఏ విధంగా ఉంటుందో మనము చూడవచ్చు. మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చినప్పుడు గొర్రెలను, అంటే నీతిమంతులను కుడివైపున, మేకలను, అంటే అనీతిమంతులను ఎడం వైపున ఉంచుతాడు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, దాహం తీర్చడం, పరదేశం చేర్చుకోవడం వంటివి చిన్నవారిలో ఒకరికి చేసినప్పుడు అది యేసుకే చేసినట్లు లెక్క. ఇతరుల పట్ల ప్రేమ చూపని వారు
నరకానికి వెళ్తారని యేసయ్య ఇక్కడ స్పష్టం చేశారు. ఈ విధంగా ఎన్నో ఉపమానాలతో ఆయన వాళ్ళకి బోధించాడు. ఈ విధంగా జరిగిన తర్వాత ఆయన ఒలీవల కొండ మీద కూడా ప్రవచించాడు. గ్రీకులు కూడా ఆయన దగ్గరకు వచ్చి అడగగా, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల బహుగా ఫలించునని చెప్పాడు. ఈ గ్రీకుల రాక అన్యజనుల సువార్తకు ప్రారంభమైంది. పరిశుద్ధ మంగళవారం నాడు సిద్ధపాటు అనేది మనకి ముఖ్యం. అంజూరపు చెట్టులా ఫలించకుండా ఉండకూడదు, బుద్ధి లేని కన్యకల్లా నిద్రపోకూడదు. యేసయ్య రెండవ రాకడ ఎప్పుడైనా జరగచ్చు కాబట్టి మనము ఆధ్యాత్మికంగా మెలకువగా ఉందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. పరిశుద్ధ వారంలోని మిగిలిన రోజుల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మనల్ని దీవించి సిద్ధపడినట్లుగా మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.